ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్లకు చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్లు బతికే బదులు అన్ని తిని పెందరాళ్ళపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. నేను గరికపాటి గారి వీడియోస్ చాలా చూస్తాను. నిజంగా ఆయన వీడియోస్ చూసి నాకు కూడా మోటివేషన్ వస్తుంది. కానీ ఈ విషయంలో నాకు నేను ఏం చెప్తున్నానంటే, ఫిట్ గా ఉండడం లేదా హెల్తీగా ఉండడం అనేది ఫుడ్ మొత్తం మానేసి లేకపోతే పర్టికులర్ ఫుడ్ తినాలి అనుకోవడం కాదు. మీకు నచ్చింది తింటూ వర్కౌట్స్ చేస్తూ హెల్తీగా ఉండడం. జిమ్ కి వెళ్ళమని కూడా చెప్తాం. జస్ట్ వాక్ చేయండి, రన్నింగ్ చేయండి, జాగింగ్ చేయండి, బేసిక్ ఫిట్నెస్ ని పెంచుకోండి. అంతేగాని ఆయన చెప్పారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చింది తింటూ కొలెస్ట్రాల్ ని పెంచేసుకొని మీ బాడీ వెయిట్ ని పెంచేసుకొని ఒబెసిటీ వచ్చేసి మీ బాడీ మీకు బరువు అయ్యేలాగా ఉంటే ఇంకా మీరు ఏం హెల్తీగా ఉన్నట్టు? హ్యాపీగా తినండి, కానీ అదే విధంగా ఎక్కువ తిన్న రోజు కొంచెం ఎక్కువ కష్టపడండి, ఫిట్నెస్ చేయండి. ఇంతే నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే తిండిపోతూ ఉంటారో వాళ్ళకి, అన్న తర్వాత ఫాలో చేయండి.